హలో ఫ్రెండ్స్, మనకు బీఎస్ఎఫ్ నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందులో ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ అంటే ట్రేడ్స్మెన్కు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో పురుషులకు మరియు స్త్రీలకు ఇద్దరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 2788 వేకెన్సీస్ ఉంటే అందులో 2651 వేకెన్సీస్ పురుషులకైతే 137 వేకెన్సీస్ స్త్రీలకు అందుబాటులో ఉన్నాయి. సో అయితే ఈ ట్రేడ్స్మెన్స్ అంటే ఏంటంటే ఈ కుక్ కానీ, లేకపోతే బార్బరు, స్వీపరు, నెక్స్ట్ వచ్చేసి మాలి. సో ఇలాంటి పోస్టులన్నిటిని కూడా ట్రేడ్స్మెన్స్ కింద పరిగణిస్తారు. సో వీటికి జాబ్ వచ్చిన తర్వాత పే స్కేల్ కూడా 21,000 నుంచి 700 నుంచి 60,000, 21,700 నుంచి 69,100 రూపీస్ మధ్యలో పే స్కేల్ అనేది ఉంటుంది. సో ఇది అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి జనవరి 16 నుంచి స్టార్ట్ అయింది. అలాగే మార్చి 1 వరకు అయితే అందుబాటులో ఉంటుంది అప్లికేషన్ అయితే. సో ఇందులో మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే బీఎస్ఎఫ్లో జాయిన్ కావాలని ఇంట్రెస్ట్తో ఉంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ వచ్చేసి దీని యొక్క ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనం మొదటగా ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ కూడా 10th అయితే పాస్ అయి ఉండాలి. సో 10th పాస్తో పాటు దానికి సంబంధించిన ట్రేడ్ విభాగంలో 2 years అనుభవం కానీ, లేకపోతే వొకేషనల్గా అయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే సరిపోతుంది. సో అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే మనకు 18 నుంచి 23 years మధ్యలో ఉండాలి. 23 years కూడా ఎప్పటి వరకు ఉండాలంటే 8వ నెల 1వ తేదీ 2021 వరకు ఉండాలి. అలాగే 18 years కూడా అక్కడి నుంచే పరిగణిస్తారు. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా యాజ్ యూజువల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఈ పోస్టులకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్స్ వాళ్ళ అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయబడవు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో క్లియర్గా మనకి ఇచ్చారు. సో మెట్రికులేషన్ ఆర్ ఈక్విలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ అంటే 10th class, దాంతోపాటు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ రెస్పెక్టివ్ ట్రేడ్స్లో. అలాగే లేకపోతే 1 year సర్టిఫికేట్ కోర్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అది కాకపోతే 2 years డిప్లొమా ఫ్రమ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ట్రేడ్స్ ఆర్ సిమిలర్ ట్రేడ్. సో అంటే ట్రేడ్ అంటే ఏంటంటే, మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ పోస్ట్కు, మన బార్బర్ అయితే బార్బర్కి సంబంధించిన వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే టైలర్ అయితే టైలర్కి సంబంధించిన వాటిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకే, మనం ఇంకా చూసుకున్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఆర్మీ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఖచ్చితంగా పాస్ కావాలి. సో అందులో మనం ఫిజికల్ స్టాండర్డ్స్లో చూసుకున్నట్లయితే అన్ని స్టేట్లో ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఉన్న క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 167.5 centimeters ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసి పురుషులకు గాలి పీల్చుకున్నప్పుడు 78 ఉండాలి. పీల్చుకున్న తర్వాత 83 వరకు ఎక్స్పాన్షన్ అయితే ఉండాలి. సో అలాగే అన్ని స్టేట్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్ ఆదివాసులకు 162.5 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి 76 centimeters, గాలి పీల్చుకున్న తర్వాత 81 centimeters అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సపరేట్ కొంత రిజర్వేషన్ అయితే ఉంది. మెన్ బిలాంగింగ్ టు ద కేటగిరీ ఆఫ్ గార్వాలీస్, కుమావనోయిస్, గోర్ఖాస్, డోగ్రాస్, మరాఠాస్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ జమ్మూ కాశ్మీర్, లడక్ రీజియన్ ఉన్న వాళ్ళకు అయితే అందరికీ 165 centimeters ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చేసి 78 and 83 మధ్యలో ఉండాలి. సో మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏదైతే, ఓపెన్ కేటగిరీ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ 167.5 ఉండాలి సెంటీమీటర్స్, 78 నుంచి 83 ఉండాలి. అదే ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 162.5 centimeters ఉండాలి. 76 నుంచి 81 centimeters మధ్యలో
చెస్ట్ అయితే ఉండాలి. గాలి పీల్చుకున్న తర్వాత 81 సెంటీమీటర్స్ అనమాట. సో అలాగే ఫీమేల్ విషయంకి వచ్చినట్లయితే సో వాళ్ళు వచ్చేసి ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ కేటగిరీ వాళ్ళు అయితే 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఎస్టీ వాళ్ళు అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. సో ఇది. సో అలాగే ఐ విజన్ కూడా ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఐ విజన్ వచ్చేసి 6/6 అండ్ 6/9 మధ్యలో ఐ విజన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు రెడ్ అండ్ గ్రీన్ కలర్ని గుర్తించే విధంగా వాళ్ళ ఐ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు మెథడ్ ఆఫ్ సెలక్షన్లోకి వస్తే ఫస్ట్ ఫేజ్ ఇందులో మొత్తం 3 ఫేజెస్లో సెలక్షన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి మనకు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో మొదటగా మనకు పురుషులకైతే 5 కిలోమీటర్స్ దూరాన్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే మహిళలైతే 1.6 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 8.30 మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఆ తర్వాత ఎవరైతే ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు ట్రేడ్ టెస్ట్కి వెళ్తారు. సో ట్రేడ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేసుకున్నామో ఆ పోస్టుకు సంబంధించిన స్కిల్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. దీనికంటూ ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు, కానీ ఖచ్చితంగా ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో అదే ఈ స్కిల్ టెస్ట్లో ఉన్న ట్రేడ్లో చూసుకున్నట్లయితే కోబ్లర్ అనే వాళ్ళకు పాలిషింగ్ షూస్ కానీ స్టిచ్చింగ్ షూస్ కానీ చెక్ చేస్తారు. టైలరు, కుక్, వెయిటర్, వాషర్మెన్, బార్బర్, స్వీపర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్స్మెన్, వెయిటర్, మాలి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ అనేది చెక్ చేస్తారు. వీటికి మళ్ళీ చెప్తున్నాను, వీటికి ఎలాంటి మార్క్స్ ఉండవు, కానీ ఖచ్చితంగా ఈ స్కిల్ అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్లో రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కు కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్క్స్లో 25 మార్క్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జి, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 25 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. మిగతా 25 మార్క్స్ వచ్చేసి ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. నెక్స్ట్ మిగతా 25 మార్క్స్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ని హిందీ అండ్ ఇంగ్లీష్లో చెక్ చేస్తారు. టోటల్గా 100 మార్క్స్ అయ్యాయి. వాటికి 2 అవర్స్ అయితే ఇస్తారు. సో ఈ 2 అవర్స్ ఎగ్జామ్లో మనం ఇందులో ఎంత ఎక్కువ స్కోర్ సంపాదిస్తే మనకు అంత ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. సో ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకు థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ నథింగ్ బట్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఎవరైతే ఇంతకుముందు ఆర్మీ క్యాంపుకి కానీ ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళారో వాళ్ళకు మంచిగా ఐడియా ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మన బాడీ మొత్తం కూడా చెక్ చేస్తారు. ఆ రెస్పెక్టెడ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్గా చెక్ చేస్తారు. ముఖ్యంగా ఫోర్త్ పాయింట్ మనం గమనించుకున్నట్లయితే టాటోస్ గురించి ఎక్స్ప్లెనేషన్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే ఆర్మీకి సెలక్షన్ కావాలనుకుంటారో వాళ్ళు టాటూస్కి కొంచెం దూరంగా ఉంటే మంచిగా ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ కొన్ని టాటూస్కి మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ టాటూస్ ఏంటంటే రిలీజియస్కి సంబంధించిన టాటూస్. ఆ రిలీజియస్ సంబంధించిన టాటూస్ కూడా ఏ ఆర్మ్ పైన, ఏ బాడీ పైన, లేకపోతే ఏ పార్ట్ పైన వేయించుకున్నావో ఆ పార్ట్ మొత్తంలో 1/4 కన్నా తక్కువ పాత్ర మాత్రమే ఉండాలి. 1/4 వంతు కన్నా తక్కువగా ఉంటేనే కన్సిడర్ చేస్తారు, లేకపోతే వాటిని కన్సిడర్ అనేది చేయరు. నీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎప్పుడైతే మెడికల్ టెస్ట్ అయిపోయిందో ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అయితే సైట్లో పోస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ సైట్లో ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళకి ఫైనల్ కాల్ అయితే ఉంటుంది. సో వీటికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఎక్కడెక్కడ పెట్టారంటే ప్రతి స్టేట్ నుంచి కాకుండా వాళ్ళ బీఎస్ఎఫ్ క్యాంపులు అయితే ఎక్కడైతే ఉంటావో అక్కడే ఎగ్జామ్ సెంటర్స్ అయితే అలాట్ చేసుకున్నారు. మన ఏపీ తెలంగాణ నుంచి సెంటర్ ఏం లేదు, కానీ ఒడిశాతో మన కంబైన్ చేసి పెట్టారు. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి ఒడిశాలో ఉంది. అది ఎక్కడంటే హెడ్ క్వార్టర్స్ స్పెషల్ ఆప్స్ బీఎస్ఎఫ్ ఒడిశా, బదలోట డిస్టిక్ కుద్రా, ఒడిశా. సో ఒడిశాలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళకి అందుబాటులో అనుకూలంగా లేకపోతే కింద నోటు కూడా ఇచ్చారు. సెంటర్ ఫర్ కండక్ట్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ may be changed if required due to administrative reasons as well as depending upon the number of candidates. If the number of candidates are more, the examination centers will be increased అని చెప్పారు దాని నుంచి. అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మొదటగా మనం బీఎస్ఎఫ్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మొదటగా ఇందులో మన
అప్లై హియర్ పైన క్లిక్ చేసామనుకోండి, ఇందులో మనం బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మన ప్రైమరీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతున్నట్ల. సో ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ పైన క్లిక్ చేస్తే సో మనకు వచ్చిన అప్లికేషన్ నెంబరు, ఐడి, పాస్వర్డ్ని, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఫైనల్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయనీక అవకాశం అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో అది ఆ ఫీజు వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి, పురుషులకు వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఎలాంటి ఫీజు అనేది కట్టవలసిన అవసరం అనేది లేదు. సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దాన్ని ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కింద హార్డ్ కాపీ అనేది చాలా మనకు అవసరం అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రతి పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ స్టేట్లో అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది కోబ్లర్ కానీ, టైలర్ కానీ, కుక్ కానీ, వాటర్ క్యారియర్ కానీ, వాషర్మెన్ కానీ, సో మిగతా బార్బర్ కానీ, స్వీపర్ కానీ, సో అలాగే ప్రతి స్టేట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్లియర్గా అని చెప్పేసి క్లియర్గా ఇందులో ఇచ్చారు. సో అలాగే నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే అప్లికేషన్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా, అప్లికేషన్కి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే మీకు ఏవైనా డౌట్స్ అయితే ఉంటే ఇందులో అవి నా కామెంట్ రూపంలో చెప్తే నేను దానికి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్ఫర్మేషన్ మీకు త్వరలోనే అందుబాటులో ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరు ఎప్పుడు కూడా ఛానల్ని చెక్ చేసుకుంటూ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్ టు డేట్ అయితే ఇవ్వగలుగుతాను. సో దీంతో పాటు ఏ గవర్నమెంట్ జాబ్స్ అయినా, సెంట్రల్ జాబ్స్ అయినా నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లియర్గా ఇవ్వడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అండి.